నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లకు పైగా అవుతుంది. అలాగే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగింది. కానీ ఇప్పటికీ చాలామంది ఆధార్ అడ్రస్ చూస్తే రాష్ట్రం పేరు ఇంకా ఆంధ్రప్రదేశ్ అని కానీ లేదా పాత జిల్లా పేరే కానీ ఉంది. మీరు కూడా ఆ కోవలో ఉంటే వెంటనే మేల్కోండి. ఈ అప్డేట్ ఎందుకు ముఖ్యం అనేది ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ ఆధార్ అడ్రస్ను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో ముఖ్యమైన పథకాలు, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదా పాస్పోర్ట్ వంటి ఏ డాక్యుమెంట్తో ఆధార్ లింక్ చేసినా మీ చిరునామా తప్పుగా చూపిస్తుంది. ఫలితంగా మీ అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఆధార్ అనేది మీ గుర్తింపు చిరునామాకు ప్రధాన ఆధారం. కాబట్టి ఇందులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లా పేరు ఉండేలా మార్చుకోవాలి. ముఖ్యంగా మీ మొబైల్ నెంబర్ ఆధార్తో లింక్ కాకపోయినా లేదా మీ బయోమెట్రిక్ అప్డేట్ అవసరమైన ఈ పనిని ఆఫ్లైన్ ఆధార్ సేవా కేంద్రం ద్వారానే పూర్తిగా చేయాలి. అది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి చెల్లసముద్రం, ఉమ్మడి చెల్లసముద్రం పరిసర ప్రాంత ప్రజలందరికీ మన ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మధ్య అందుబాటులోకి ఆధార్ సేవా కేంద్రం వచ్చింది. అదేవిధంగా ఇల్లందులో 3 నుంచి 4 ఆధార్ సేవా కేంద్రాలు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొత్త అడ్రస్తో ఉన్న ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీని, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, కొత్త జిల్లా పేరుతో ఉన్న రేషన్ కార్డు కానీ, మీ పాత ఆధార్ కార్డ్ ఒరిజినల్ని తీసుకొని వెళ్ళాలి. చూశారుగా, ఆధార్లో మీ కొత్త రాష్ట్రం, జిల్లా పేరు మార్చుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత సులభమో. ఈ ముఖ్యమైన పనిని ఆలస్యం చేయకుండా ఇప్పుడే పూర్తి చేసుకోండి. ఈ వీడియో సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. ఈ విషయాన్ని తెలియని వారికి షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.